ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న సాయంపై కేంద్రం నేడు ఓ ప్రకటన చేయబోతోంది. వారం రోజులుగా చేస్తున్న కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. హోదా అనే మాట ఎత్తకుండానే ప్యాకేజీని ప్రకటించనుంది కేంద్రం. మధ్యాహ్నం 2:30 గంటలకు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ దీనిపై ప్రకటన చేస్తారని సమాచారం. ప్రత్యేక హోదా అన్న పేరు మినహా అన్ని ప్రయోజనాలను ఏపీకి అందించేలా కేంద్రం పక్కా ప్యాకేజీని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఏపీ ప్రజలు సంతృప్తి చెందేలా ప్యాకేజీ తయారైనట్టు ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక హోదా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ పథకాలకు భారీగా నిధులు అందుతాయి. ఏపీకి హోదా ప్రకటించకున్నా ఆ స్థాయిలో నిధులు అందేలా ప్యాకేజీలో ప్రకటించే అవకాశం ఉంది. హోదా లేని రాష్ట్రాలకు 60% ఇస్తుండగా హోదా ఉన్న రాష్ట్రాలకు 90% అందుతుంది. 90% నిధులు గ్రాంటుగా పరిగణించడం వల్ల ఏపీకి ఏటా 3,000 కోట్ల వరకు అదనపు నిధులు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నిధులతో అమలు చేసే ప్రాజెక్టులకు తీసుకునే రుణాల్లో 90% కేంద్రమే భరిస్తుంది. పోలవరం నిధులపైన ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రస్తుత లెక్కల ప్రకారం పోలవరానికి 32,000 కోట్ల వ్యయం అవుతుంది. ఇందులో 90% కేంద్రమే భరిస్తుంది. తొలి విడతలో నాబార్డ్ నుంచి 18,000 కోట్ల రుణం ఇస్తామని ప్రకటిస్తారని సమాచారం. ప్రత్యేక హోదా వస్తేనే ట్యాక్స్ బెనిఫిట్స్ కారణంగా పరిశ్రమలు వస్తాయి. ఏపీలో పరిశ్రమల అభివృద్ధికి పారిశ్రామిక రాయితీల బదులుగా ప్రత్యేక నిధులు ఇస్తామని కేంద్రం ప్రకటిస్తుందని చెబుతున్నారు. తొలి ఏడాది రెవెన్యూ లోటుపై కేంద్రం కాస్త దిగివచ్చినట్టు తెలుస్తోంది. 5,6,000 కోట్లకు మించి లోటు ఉండదని కేంద్రం అంటుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 16,000 కోట్లకు పైనే అంటోంది. దీంతో 9 నుంచి 10,000 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇస్తున్న నిధులు ఏమాత్రం సరిపోవనే అసంతృప్తి ఉన్న నేపథ్యంలో దానిపై కూడా జైట్లీ ఓ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. డిపిఆర్లను పంపితే దానికి తగ్గట్టు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇవ్వనున్నారు జైట్లీ. ప్రత్యేక హోదాను అటకెక్కించిన కేంద్ర ప్రభుత్వం విభజన హామీల్లో కీలకమైన విశాఖ రైల్వే జోన్ పై కూడా మాట నిలుపుకునే పరిస్థితులు కనిపించడం లేదు. విశాఖ రైల్వే జోన్ ను ఏర్పాటు చేస్తే ఒరిస్సా నుంచి అభ్యంతరాలు ఉంటాయని, టెక్నికల్ గా అక్కడ జోన్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని చెబుతున్న ప్రభుత్వం విజయవాడను రైల్వే జోన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మధ్యాహ్నం జైట్లీ చేయబోయే ప్రకటనలో రైల్వే జోన్ ప్రస్తావన కూడా ఉండే అవకాశం ఉంది. అయితే మొదటి నుంచి విశాఖలోనే రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఉత్తరాంధ్ర వాసులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తూ వస్తోంది. ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ప్యాకేజీపై కేంద్రం సుమారుగా ఎన్ని గంటలకు ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? అలాగే ప్యాకేజీలో ఏ అంశాలను ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి? నిన్న రాత్రి జరిగిన చర్చల సారాంశంగా దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే మరికొద్ది అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఆ అంశాలపై కనుక స్పష్టత వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం ఈ అంశంపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. నిన్న రాత్రి జరిగినటువంటి ఈ సమాలోచనల సారాంశంగా అన్ని అంశాలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి చేసే ప్రతిపాదనలు కూడా మరలా పరిశీలించి ఆ మేరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజే ప్రకటించాలన్నది కేంద్ర ప్రభుత్వం ఉద్దేశంగా ఉంది. అయితే నిన్న రాత్రి జరిపినటువంటి చర్చల సారాంశాన్ని ప్రధానమంత్రి కూడా తెలియజేయడం జరిగింది. ప్రధానమంత్రి స్థూలంగా కొన్ని మార్గదర్శకాలను కూడా ఇరువురు మంత్రులకు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, అదేవిధంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సీనియర్ నాయకుడైనటువంటి వెంకయ్యనాయుడు కూడా కొన్ని మార్గదర్శకాలు సూచించినట్టు తెలిసింది. ఆ మేరకు ఆ పరిధిలో అంశాలను స్థూలంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పినట్టు తెలిసింది. ఇప్పుడు ఉదయమే మరికొద్ది నిమిషాల తర్వాత ప్రధానమంత్రి లావోస్ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. తిరిగి శుక్రవారం ఉదయం మాత్రమే ఆయన వచ్చే అవకాశం ఉంది. ఈలోగా అన్ని అంశాలపై కనుక ఏకాభిప్రాయం కుదిరినట్లయితే వీటిపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఒకసారి ఈ ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత దానిపై ఎలాంటి విమర్శలు ఉండరాదన్నది ప్రధానమంత్రి
ప్రధానంగా చెప్పినటువంటి ఒక అంశం. ఆ అంశాన్ని ఆధారం చేసుకుని ఆ బాధ్యతను కూడా ఇటు వెంకయ్యనాయుడుకు అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అప్పగించినట్టుగా తెలుస్తుంది. ఆ విమర్శలు ప్రతి విమర్శలు అదేవిధంగా భాగస్వామ్య పక్షమైనటువంటి మిత్రపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎలాంటి విమర్శలు చేయరాదన్న అంశాన్ని చాలా ఖరాఖండిగా ప్రధానమంత్రి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు సంతృప్తికరమైన రీతిలోనే ప్యాకేజీని రూపొందించాలని కూడా ప్రధానమంత్రి కొన్ని మార్గదర్శకాలను సూచించినట్టు తెలుస్తుంది. కొద్ది అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రధానంగా తొలి ఏడాది అంటే 2014-15 ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆర్థిక లోటు అంశంపై ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి కొంత భేదాభిప్రాయాలు ఉన్నాయి. ప్రతిపాదనలు రాష్ట్రం పంపించినటువంటి ప్రతిపాదనలపై కేంద్రం ఇంకా కసరత్తు చేస్తుంది. దానిపై దాదాపు ఒక స్పష్టత వచ్చినట్టుగానే తెలుస్తుంది. సుమారు 6,000 కోట్లకు ఉంటుందన్నది కేంద్ర ప్రభుత్వం యొక్క అంచనా. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చాలా పెద్ద మొత్తంలోనే ఈ ఆర్థిక లోటు ఉంటుంది. తొలి సంవత్సరం విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించినటువంటి తొలి సంవత్సరం చాలా లోటు ఉందన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదన. ఈ అంశాలపై కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చేసే సూచనలను ఆధారం చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ప్రత్యేక హోదా చాలా రాజకీయంగా అంశంగా మారినటువంటి ఈ ప్రత్యేక హోదా స్థానంలో ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీ అన్ని గణాంకాలను గతంలో ప్రత్యేక హోదా అమలైనటువంటి రాష్ట్రాల్లో వచ్చినటువంటి పథకాలు జనాభా ప్రాతిపదికన అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెట్టుబడులకు ఉన్నటువంటి అవకాశాలు పొటెన్షియాలిటీ వీటన్నిటిని ఆధారం చేసుకుని ప్రత్యేక ప్యాకేజీని రూపొందించాలని అదేవిధంగా ఆ ప్రత్యేక ప్యాకేజీలో కూడా చాలా ఉదారంగా ఉండాలన్నది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కొంత ఉదారతతో వ్యవహరించి ఆ మేరకు ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేసే రీతిలో ఈ ప్యాకేజీ ఉండాలన్నది ప్రధానమంత్రి కూడా ఆలోచన. కాబట్టి అన్ని అంశాలను పరిగణలో తీసుకొని తుది మెరుగులు దిద్దుతున్నారు. దీనికి సంబంధించి ఒక స్పష్టత దాదాపుగా మధ్యాహ్నం కల్లా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే గనక జరిగినట్లయితే ఈ రోజు సాయంత్రమే దానిపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా స్థానంలో ప్రతి ఏడాది కూడా దాదాపు 3,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయన్నది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచనగా ఉంది. ఆ మేరకు 5 ఏళ్ల పాటు దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనాలను సమకూర్చాలన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఉంది. దీనిపై ఇంకా కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది మధ్యాహ్నం కల్లా. మొత్తానికి ఈ రోజు కనుక మధ్యాహ్నం కల్లా దీనిపై స్పష్టత వచ్చినట్లయితే సాయంత్రం కల్లా ఈ అంశంపై ఆర్థిక మంత్రి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ ప్రకటన కూడా ముఖ్యమంత్రి సమక్షంలో చేయాలా లేకపోతే నేరుగా ఆర్థిక మంత్రి చేయాలన్న అంశంపై కూడా కొంత మీమాంస ఉంది. కాబట్టి వీటన్నిటినీ ఆలోచన చేసుకున్న తర్వాత వీటిపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రసాద్, ప్రత్యేక హోదా స్థానంలో దానికి ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటిస్తున్నామని కేంద్ర ప్రభుత్వ పెద్దల అభిప్రాయంగా ఉంది. ఇదే సమయంలో ప్రస్తుతం ప్రత్యేక హోదా ఎప్పటికైనా ఇవ్వాల్సిందే, కానీ ఈ లోపల ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ ప్రత్యేక హోదా మాత్రం కంపల్సరీ కావాల్సిందే అన్న తరహాలో ఇక్కడ ఏపీలో ఉన్న పార్టీలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆలోచన ఏ విధంగా ఉంది, వారి అభిప్రాయం ఏ విధంగా ఉంది? ఈ అంశం రాజకీయ కాబట్టి ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మిత్రపక్షం తెలుగుదేశం పార్టీని ఒప్పించే రీతిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించే రీతిలోనే ఈ చర్చలు జరుగుతున్నాయి. అందుకనే శరపరంపరగా ఈ చర్చలు కొనసాగుతున్నాయి. పలు దఫాలుగా ముఖ్యమంత్రితో చేసే సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని ఇటు కేంద్ర మంత్రులు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అదేవిధంగా వెంకయ్యనాయుడు ఈ అంశాలను తిరిగి ప్రధానమంత్రికి అందజేయడం జరిగింది. ఆ మేరకు రాత్రి కూడా ఈ అంశాలపై చర్చించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ అంశంగా మారకుండా దీనిపై మరలా విమర్శలు రాకుండా మిత్రపక్షాన్ని ఒప్పించాలని ప్రభుత్వం చేసే ప్రతిపాదనలు చాలా ఉదారంగానే పరిశీలించి పరిగణలో తీసుకున్న తర్వాతనే ఒక నిర్ణయానికి రావాలని చెప్పి మా ప్రధానమంత్రి చాలా కరాఖండిగా వీళ్ళందరికీ కూడా మార్గదర్శకాలు నిర్దేశించడం జరిగింది. ఈ బాధ్యతలను ప్రధానంగా వెంకయ్యనాయుడుకు అప్పగించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి అన్ని అంశాలను పరిగణలో తీసుకొని ఇతర రాజకీయ పక్షాలు ఎలాంటి విమర్శలు చేయని రీతిలో ఈ ప్రత్యేక ప్యాకేజీని రూపొందించాలని ప్రత్యేక హోదా ఇచ్చే అంశంలో అంటే 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అదేవిధంగా ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇవ్వాలని ఒప్పుకుంటున్నప్పటికీ కూడా తమ రాష్ట్రాల్లో కూడా అనేకమైనటువంటి ఆర్థిక లోటుతో సతమతం అవుతున్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కాబట్టి మా రాష్ట్రాన్ని కూడా పరిగణలో తీసుకోవాలని వాదనలు చేస్తున్నారు. కాబట్టి ఇక ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండరాదన్నది ప్రధానమంత్రి ఉద్దేశంగా ఉంది. ఆ మేరకే కొన్ని మార్గదర్శకాలను సూచించినట్టుగా తెలుస్తుంది. ఆ మార్గదర్శకాలకు లోబడి ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేసే రీతిలో
ప్రధానంగా మిత్రపక్షాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా పరిగణలో తీసుకొని ఆయన ఒప్పుకున్న మేరకే ఈ ఆర్థిక ప్యాకేజీ ఉండాలన్నది ప్రధానమంత్రి ఆలోచన. ఆ మేరకు మార్గదర్శకాలు ఇచ్చారు కాబట్టి విమర్శలకు తావుని రీతిలో ఈ ప్యాకేజీ ఉంటుందన్నది అభిప్రాయం. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఇక ఆఖరి దశలో ఉన్నాయి. కొన్ని అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాత ఈ రోజు మధ్యాహ్నంపై దీని మీద అధికారికంగా ప్రకటన ఉండే అవకాశం ఉంది. అయితే ప్రసాద్, దీంట్లో మరో ఆసక్తికర అంశం, ఎప్పటి నుంచో విశాఖ జోన్ కి సంబంధించి కొన్ని డిమాండ్లు ఉన్నాయి, ఎప్పటి నుంచో వస్తున్నాయి. అయితే వస్తున్న సమాచారాన్ని బట్టి విశాఖకు బదులు విజయవాడ జోన్ అయితే ఓకే అన్న తరహాలో విజయవాడ జోన్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జోన్లు కానివ్వండి, వాటి పరిధిని కానివ్వండి అంచనా వేసిన నేపథ్యంలో విజయవాడ జోన్ అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది? దీనికి సంబంధించి ఈ సాధ్యాసాధ్యాలను ఎంతవరకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు అంచనా వేశారు? ఒకసారి రైల్వే మంత్రి సురేష్ ప్రభు మాట్లాడుతూ జోన్ల ఏర్పాటు అన్నది దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఒక రాష్ట్రంతో మరొక రాష్ట్రానికి ముడిపెట్టి ఇది కేవలం రైల్వే జోన్ గానే పరిగణించడానికి వీల్లేదని, ఒక సంఘటిత శక్తి భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో సమైక్యంగా ఉండే విధంగా సమిష్టిగా ఉండేందుకు ఒక రాష్ట్రంతో ఒక రాష్ట్రానికి ముడిపెడుతూ ఈ రైల్వే జోన్లను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా ఒరిస్సా అదేవిధంగా ఛత్తీస్గఢ్ తో ముడిపడి ఉన్నటువంటి ఈ విశాఖ రైల్వే జోన్ ను విడగొట్టి విడిగా విశాఖ రైల్వే జోన్ ను చేసే విషయంలో అనేక ఇబ్బందులు అన్న అంశాన్ని రైల్వే అధికారులు చాలా స్పష్టంగా సురేష్ ప్రభుకు గతంలో చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఆయన ఉటంకిస్తూ కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేసే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా విజయవాడ రైల్వే జోన్ ను ఏర్పాటు చేసుకునే అవసరం, ఎందుకంటే విజయవాడ అంతర్భాగంగా రాష్ట్రంలో ఉంది కాబట్టి రైల్వే జోన్ విజయవాడను ఏర్పాటు చేసే విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఆ అంశంపై పరిశీలించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సూచనలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి రైల్వే జోన్ ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వం రాష్ట్రం ఏం ఆశిస్తుంది, దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, దాన్ని ఏ రకంగా అధిగమించాలన్న అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలో తీసుకొని ఆ అంశాలను గనక సరిదిద్దినట్లయితే ఇక విశాఖ రైల్వే జోన్ పై ఎలాంటి ఇబ్బందులు ఉండవన్న అంశాన్ని కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈ అంశంపై స్పష్టత వచ్చేందుకు కొంత సమయం కావాలన్న అంశంపైనే ఇంకా దానిపై చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి రైల్వే జోన్ అంశము ఒక ప్రధాన అడ్డంకిగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కనుక ఒప్పుకున్నట్లయితే ఇక దానిపై ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఈ అన్ని అంశాలను పరిగణలో తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. దానికి ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించేందుకు ఒకవేళ విజయవాడ రైల్వే జోన్ కనుక కాదన్నట్లయితే విశాఖ రైల్వే జోన్ కు ఏర్పాటు చేసేందుకు ఉన్న అడ్డంకులను కూడా అధిగమించే ప్రయత్నం చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి అన్ని అంశాలను పరిగణలో తీసుకుని స్థూలంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరలా విమర్శలు రాకుండా ఈ ప్యాకేజీ అదేవిధంగా సమస్యల పరిష్కారం ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ మేరకు చర్చలు చాలా తుది తీసుకొచ్చాయి. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని జాప్యం చేయరాదన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచనగా ఉంది. ఒకవేళ ఈ మధ్యాహ్నం కల్లా గనక ఏకాభిప్రాయం కుదిరినట్లయితే సాయంత్రం కల్లా దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్.